బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్లో పలు రైళ్లలో ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఏగల్ టీం పోలీసులు తనిఖీలు చేపట్టగా పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ రైల్లో 9 బ్యాగుల్లో తరలిస్తున్న 16 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగించే గంజాయి, మత్తు పదార్థాలను తరలించినా, అమ్మినా, సేవించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్బీసీఐ రాంబాబు హెచ్చరించారు. వద్దులేండి సార్, ఇంకా అయిపోయింది, తీసేయండి. బాపట్ల జీఆర్పీ, చీరాల జీఆర్పీ, ఆర్పీఎఫ్ టీమ్స్, అదేవిధంగా డాగ్ స్క్వాడ్స్ 2 డాగ్ స్క్వాడ్స్, తర్వాత ఈ లాండర్ టీము, బాపట్ల లాండర్ టీం మొత్తం అన్ని కలిపి ఒక జాయింట్ టీమ్గా ఏర్పడి ఈరోజు పూరి తిరుపతి ట్రైన్లో చెకింగ్ చేయడం జరిగింది. ఈ చెకింగ్లో మేము బాపట్ల నుంచి చీరాలను చెక్ చేయడం జరిగింది. ట్రైన్లో జనరల్ బోగీలన్నీ కూడా క్షుణ్ణంగా చెక్ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో ఒక 2 బ్యాగుల్లో 9 ప్యాకెట్లలో 16 కేజీల గంజాని సీజ్ చేయడం జరిగింది. వీటిని మా డాగ్ స్క్వాడ్స్ స్మెల్ ద్వారా ఆ బ్యాగ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అంతటా మా డాగ్ స్క్వాడ్ యొక్క ఇన్ఛార్జి దాన్ని చెక్ చేస్తే దాంట్లో ఈ గంజాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది. దీన్ని తీసుకొచ్చి మా జీఆర్పీ పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఈ విధంగా గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేసినా, సేల్ చేసినా, కన్జ్యూమ్ చేసినా, ఏం చేసినా కూడా దానిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఈ విధంగా మనకి ఈ చెకింగ్లో 2 వ్యక్తుల్ని అనుమానితుల్ని మేము కంట్రోల్ చేయవలసి వచ్చింది. వాళ్ళని విచారిస్తాను. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి వాళ్ళపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు ఎవరైనా గంజాయి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే మాత్రం 1972 అనే నెంబర్కి మీరు కాల్ చేస్తే అది మా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నేరుగా వస్తుంది. కాబట్టి మీ యొక్క ఐడెంటిఫికేషన్ కూడా దాయపడుతుంది. మేము కూడా ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం రైలు చేస్తున్నాము. అదేవిధంగా 112 కూడా కాల్ చేసి గంజాయి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారని కోరుకుంటున్నాం. ఎవరైనా గంజాయిని చీరాలలో కానీ, బాపట్లలో కానీ ఈ విధంగా సరఫరా చేసిన ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాను. రీసెంట్గా కర్లపాలెంలో, చందోల్లో 2 కేసుల్లో శిక్షలు పడ్డాయి. కాబట్టి ఎవరైనా ఈ విధంగా చేయడానికి అవకాశం ఉంటే, చేసేవాళ్ళు ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623. సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.